హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఘుమఘుమలాడేటువంటి కందికాయలతో మసాలా కర్రీ చేసుకుందాం. ఎమ్మీగా చాలా టేస్టీగా సింపుల్గా క్విక్గా అయిపోతుంది. కందికాయలు వచ్చే సీజన్ కదండి ఇది. వీటితో మసాలా కర్రీ చేసుకుందాం. చపాతీస్, రోటీస్, రైస్లోకి దేనిలోకైనా అద్భుతంగా అనిపిస్తుంది. సింపుల్గా చేసుకుందాం. ముందుగా కందికాయలను చక్కగా ఒలిచేసుకున్నానండి. ఒలిచేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె పెట్టుకుంటున్నాను. దీనిలో అయితే త్వరగా అయిపోతుంది. టేస్ట్ అయితే అమోఘం. మీలో ఎంతమంది ఇలా కర్రీ చేసుకుంటారో కమెంట్ చేయండి. నేనైతే చేస్తాను. టేస్ట్ అయితే అద్భుతం. ముందుగా పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకుందాం. ముందుగా ఒక 2-3 పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అట్లాగే టమాటాలు ఒక 3 చిన్న చిన్న పీసెస్గా కోసుకొని పక్కన పెట్టుకుందామండి. ఒక 3 గరిటెల నూనె ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా తక్కువే పడుతుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అట్లాగే పోపు దినుసులు అన్నీ వేసుకొని ముందుగా ఉల్లిపాయలని వేసుకొని వేయించుకోవాలండి. ఇట్లా కందికాయలు దొరికే టైంలో మనం ఫ్రెష్గా ఇలా డిఫరెంట్ వెరైటీస్ చేసుకుంటే మనకు కూడా బాగుంటుంది. అట్లాగే టమాటాలు, పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు, ఇవన్నీ మగ్గే వరకు బాగా కలిపి పెట్టుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి, కానీ టేస్ట్ అద్భుతం. చాలా చాలా రుచిగా ఉంటుంది. చిన్నప్పుడు అయితే కందికాయలని మనం పచ్చివే తినేసేవాళ్ళం, అలాగే ఉడకబెట్టుకొని అలా తినేవాళ్ళం. ఇప్పుడు ఇవన్నీ దొరకట్లేదు. దొరికినప్పుడు మనం ఇలా యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే 2 స్పూన్ల ఉప్పు, మీ రుచికి సరిపడినంత. అట్లాగే ఒక 2 స్పూన్ల కారం కూడా వేసుకుంటున్నాను. చాలా క్విక్గా అయిపోతుందండి. ఒక్క కందికాయలను మనం ఒలుచుకోవటం ఒక్కటే బాకీ. కలిపి పెట్టేసుకుంటున్నాను. అవంతా ఉప్పు, కారం, అన్ని మసాలా అంతా కలిసే వరకు కలిపి పెట్టేసుకొని కందికాయలను ఒకసారి వాష్ చేసుకొని దానిలో ఇంకా చూసుకొని వేసుకోవటమే. మసాలా అది పైకి వచ్చింది. ఇదిగోండి కందికాయలు చాలా బాగున్నాయి కదా. ఇంకా కందికాయలను కూడా వేసేస్తున్నాను. కందికాయలతో మీరేం వెరైటీస్ చేస్తారో చెప్పండి. ఉడకబెట్టుకొని తినటమే కాకుండా ఇలా కర్రీలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. విడిగా కూడా వండుకోవచ్చు. మిక్సీ కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుందని చెప్పి నేను ఇలా కుక్కర్లో ప్లాన్ చేశాను. కొద్దిగా ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. కందికాయలు ఎక్కువసేపు టైం కూడా పట్టదు. ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా. విజిల్స్ వచ్చేసినాయి చూసారు కదా. కొద్దిగా వాటర్ ఉంది అంతే. దీనిలో మనం ఆ వాటర్ అయిపోయేదాకా ఉంచుకోవటమే. ఎందుకండి 2 స్పూన్ల గరం మసాలా పౌడర్ వేసుకోవటమే. ఒకసారి మిక్స్ చేసేసుకొని మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఉంచేసుకొని దించేసుకోవటమే. రోటీలోకి, చపాతీలోకి, అట్లాగే మన రైస్లో కూడా చాలా బాగుందండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఇలా చేసి పెడితే గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఇంకంతే. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే నా ఛానల్లో వీడియోస్ చూసి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కర్రీ ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎమ్మీ కందికాయల కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.